ఈ రా మెటీరియల్ అంతా కూడా మనకి గ్రౌండ్లోనే దొరుకుతుంది. ఏంటంటే ఐరన్ ఓరు, కోలు, అలాగే మ్యాంగనీస్, లైమ్ స్టోను, డాలమైట్, అలాగే క్వాడ్స్, రివర్ శాండ్, ఇవన్నీ కూడా ఐరన్ రా మెటీరియల్ అంతా. ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్ నుంచి దొరుకుతుంది. మైన్స్ అని చెప్తూ ఉంటాం కదా మనం. మీరు ఆల్రెడీ ఇదైతే సినిమా చూస్తుంటారు కదా, గోల్డ్ కేజీఎఫ్. ఇండియా మన ఆర్ఎన్ఎల్లోనే ఉంది. ఓకే, దీన్ని బ్యాటరీ అంటాం. బ్యాటరీ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, గ్రూప్ ఆఫ్ సెల్స్ కన్సిస్ట్ ఏ బ్యాటరీ. అలాగే ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఓవెన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఓవెన్స్ 67 హీటింగ్ ఓవెన్స్ ఉంటాయి, 68 హీటింగ్ ఛాంబర్స్ ఉంటాయి. అంటే సెంటర్లో ఛాంబర్ అనమాట ఓవెన్. ఇది హీటింగ్ ఛాంబర్, ఇవన్నీ కూడా హీటింగ్ ఛాంబర్స్, బోత్ సైడ్స్ ఉంటాయి. ఓకేనా. టాప్ నుంచి ఆ కోల్ తీసుకొచ్చి టాప్ నుంచి చార్జ్ చేస్తాం. చార్జ్ చేసిన తర్వాత లోపలికి స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత దాన్ని 1100 to 1300 డిగ్రీస్ వరకు కూడా ఇన్స్టెంట్గా తీసుకెళ్ళి వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటకు పూజ చేస్తాం. హాట్ కండిషన్లో బయటకు పూజ చేయకపోతే ఏమవుతుంది, కంప్లీట్గా బూడిదైపోతుంది. కోక్ మొత్తం కూడా కాలిపోయి బూడిదైపోతుంది, మనకు పనికిరాదు. సో దాన్ని ఇన్స్టెంట్గా బయటకు తీసేసి దాన్ని కూల్ చేసేసి కదా మనం కోక్ అనేది వస్తుంది. సేమ్ దాన్ని అక్కడి నుంచి వెనకాల బకెట్లో కలెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం కోక్ డ్రై కూలింగ్ ప్లాంట్ దగ్గర తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి ఆ చాంబర్లో పైనుంచి చార్జ్ చేసి కింద నుంచి నైట్రోజన్ గ్యాస్ ఇస్తాం. లిక్విడ్ నైట్రోజన్ కూల్ నైట్రోజన్ ఇస్తాం. నైట్రోజన్ గ్యాస్ ఇస్తే ఆటోమేటిక్గా అది కూల్ అవుతుంది. ఓకేనా. అలా వాటర్తో పాటు దేనికన్నా వేరే గ్యాస్తో మనం చేయొచ్చు. బట్ వేరే గ్యాస్తో చేస్తే మనకి ఎక్స్ప్లోడ్స్ అవుతాయి, బ్లాస్ట్ అవుతుంది. నైట్రోజన్ అనేది ఇనర్ట్ గ్యాస్, ఎటువంటి కెమికల్ రియాక్షన్ చేయదన్నమాట. సో కాబట్టి నైట్రోజన్ గ్యాస్ని మనం యూజ్ చేస్తున్నాం కూలింగ్కి. ఆ కూల్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి కోక్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దాంట్లో ఉండే వాటర్ కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ మొత్తం అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఫ్యూయల్ అనేది మనకు దొరుకుతుంది. ఓకే. ఈ ప్రాసెస్లో మనకి కొంత వేస్టేజ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ వేస్టేజ్ నుంచి మనం ఆ వేస్టేజ్ని డైరెక్ట్గా మనం ఎయిర్లోకి రిలీజ్ చేయకూడదు, అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయకూడదు అన్నమాట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో మనకు ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసి ఫిల్టర్ చేసి నార్మల్ ఎయిర్ని మాత్రమే బయట నుంచి రిలీజ్ చేయాలి. ఓకేనా. దాంట్లో నుంచి ఆ ప్రాసెస్ చేసే టైంలో మనకి ఏంటంటే కొన్ని బై ప్రొడక్ట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. నాప్థలిన్, బెంజిన్ మనకి ఫ్లైట్ ఫ్యూయల్లో యూజ్ చేస్తాం, ఎడిటివ్ కింద యూజ్ చేస్తాం. ఓకే. బెంజిన్ తీస్తున్నాము, అలాగే అమ్మోనియా సల్ఫేట్ తీస్తున్నాం, ఎరువుల్లో వాడతాం. అగ్రికల్చర్లో ఎరువుల కింద వాడతాం అన్నమాట అమ్మోనియా సల్ఫేట్. ఓకేనా. అలాగే నాప్థలిన్, తారు, ఇవన్నీ కూడా దీని నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి బై ప్రొడక్ట్స్. మనకి ఈ ప్రాసెస్లో వచ్చిన వేస్టేజ్ ద్వారా వచ్చిన బై ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ మన మార్కెట్లో సెల్ చేసుకుంటాం, అమ్ముకుంటాం. ఓకే. అలాగే కొంత హీట్ అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ ద్వారా మనం 7.5 మెగావాట్ మనం పవర్ని కూడా ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇలాంటి బ్యాటరీస్ మనకి 4 ఉన్నాయి. ఒక బ్యాటరీ ఇది, ఇలాంటి 4 బ్యాటరీస్ ఉన్నాయి. ఓకేనా. 4 బ్యాటరీస్ కూడా చేసే పని అదే. కోల్ కన్వర్ట్స్ ఇంటూ కోక్. ఓకేనా. అంటే ఇది కోక్ అనేది ఏంటంటే మనకి ఫ్యూయల్ అనమాట. ఐరన్ మేకింగ్లో వాడే ఫ్యూయల్, యాజ్ ఎ ఫ్యూయల్ కింద వాడతాం.